తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ ఫస్ట్ ఎడిషన్ 2017 తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ మరి చింతల స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో జరపబోతా ఉన్నాం. ఇది ఈ నెల జనవరి 21 నుంచి మొదలుకొని ఫిబ్రవరి 7 వరకు వరంగల్ మరి కరీంనగర్ పట్టణాల్లో జరపడానికి నిశ్చయించాం. మరి మేము ఈ వరంగల్ జిల్లా మరి కరీంనగర్ జిల్లాలో నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే హైదరాబాద్ నగరంలో చాలా లీగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు చాలా యావిగేషన్స్ ఉంటాయి, వాళ్ళు చూడడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి క్రీడాకారులకు మరి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులకు ప్రజలకు కూడా ఈ యొక్క పోటీలో చూడడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే మరి ఇంకొక కారణం కూడా ఏంటంటే మాకు కబడ్డీకి రావాల్సినటువంటి ప్రొడక్షన్ కూడా మొత్తం మాకు జిల్లాల నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచే వస్తారు కాబట్టి ఎక్కువ మంది క్రీడాకారులు వారికి కూడా సదవకాశం కల్పించడానికి, ఎందుకంటే ఈ పోటీలు తిలకించడానికి అవకాశం కల్పించడానికి మరి గ్రామాలలో ఉన్నటువంటి యువతను కబడ్డీ పట్ల ఆకర్షితులను కావించడానికి మేము ఈ పోటీలను మేము కరీంనగర్ మరి అలాగే వరంగల్ జిల్లాలో నిర్వహించబోతా ఉన్నాం. మరి ఇందులో మొత్తం 112 మంది క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు. మొత్తం 8 జట్లు. ప్రతి జట్టు కూడా మేము ఏంటంటే ఎలాంటి లోపాలు లేకుండా అన్ని అంగులు కలిగే విధంగా సమఉజ్జీలుగా మేము ఈ టీంలను తయారు చేయడం జరిగింది. మరి అంటే సమఉజ్జీలుగా అంటే ఏంటంటే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని పొజిషన్స్ ఇస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి అందరు ఆల్రౌండర్సు, డైరెక్టర్సు, డిఫెండర్ని అందరిని ఇచ్చి కూడా ఏంటంటే టీంలను ఎలా తయారు చేశామంటే తప్పకుండా వాళ్ళు 1 లేదా 2-3 పాయింట్లతోనే ఓడిపోవడం జరుగుతూ ఉంది. ఏ టీంలు అయితే ఆడుతూ ఆ టీంలు సమఉజ్జీగా పర్ఫార్మెన్స్ ఇస్తారు. మరి ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తప్పకుండా నా నమ్మకం ఉంది ఏంటంటే తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది ప్రేక్షకులు కూడా దీన్ని చూసి ఆనందిస్తారు. మరి మాకు తగిన ఉత్సాహాన్ని కూడా అందిస్తారనే ఆశ మాకుంది. మరి అంతేకాకుండా ఈ పోటీలు మేము 21 నుంచి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తూ ఉన్నాము. ముందుగా 10 రోజుల పాటు 21 నుంచి 30 జనవరి వరకు మేము వరంగల్ జిల్లాలో, మరి ఆ తర్వాత 2వ తేదీ నుంచి మొదలుకొని 7వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో దీన్ని నిర్వహించబోతూ ఉన్నాం. మరి ఇందులో మొత్తం 28 లీగ్ మ్యాచ్లు, మళ్ళీ 2 సెమీఫైనల్స్, ఒక 3rd and 4th ప్లేస్ మ్యాచ్, మరి అగైన్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. 7th ఫిబ్రవరినే మేము దీన్ని ఫైనల్ పోటీలు నిర్వహించబోతా ఉన్నాం. ప్రారంభోత్సవ వేడుకలు వరంగల్లో, మరి ముగింపు వేడుకలు కరీంనగర్ జిల్లాలో నిర్వహించబోతా ఉన్నాము. మరి ప్రారంభ వేడుకలకు మేము మంత్రివర్యులను కూడా మేము కాంటాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. రేపటితో మాకు తెలుస్తుంది ఏ మంత్రివర్యులు వస్తారనేది ఈ పోటీలు ఇనాగ్రేట్ చేయడానికి. మరి ఆ రోజు మాత్రం మా కబడ్డీ అసోసియేషన్ పరంగా మాత్రం ఏదైతే మన రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి క్రీడాకారులు అంటే మహిళా క్రీడాకారులు 2 ఉన్నారు మన రాష్ట్రంలో. వాళ్ళు తేజస్విని బాయ్, మరి అలాగే మమితా పుజారి అని అర్జున అవార్డు విన్నర్సు మన రాష్ట్రం నుంచి. వారు మన భారతదేశానికి కబడ్డీలో బంగారు పథకాలు అందించినటువంటి క్రీడాకారులు. వారిని మేము పిలుస్తూ ఉన్నాము ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి. మరి అలాగే క్లోజింగ్ నాడు ఏంటంటే ప్రో కబడ్డీ నిర్వహించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే అమేచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలైనటువంటి మృదుల్ బదూరియా గారిని, మరి అలాగే అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య యొక్క అధ్యక్షుడైనటువంటి శ్రీ జనార్దన్ సింగ్ గలాట్ గారిని కూడా మేము కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా వారి యొక్క ప్రోగ్రామ్ను కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు 7th ఫిబ్రవరి నాడు కరీంనగర్ జిల్లాలో ముగింపు వేడుకలకు హాజరవుతూ ఉన్నారు. పోటీలు మేము తప్పకుండా అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది ప్రజల యొక్క సహాయ సహకారాలతో మేము తప్పకుండా ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తామని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకంటే ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా వారి సహాయ సహకారాలతో మేము తప్పకుండా ఈ యొక్క కబడ్డీని మన తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గడపకు కూడా ఈ కబడ్డీని తీసుకెళ్లి కబడ్డీని ప్రచారం గావిస్తారని నేను నమ్ముతా ఉన్నాను.